మేడం నమస్తే. నమస్తే. మేడం ఒక 2 డేస్ బ్యాక్ జస్ట్ 1 డే బ్యాక్ శ్రీరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసింది. నందమూరి బాలకృష్ణ గారి పైన. కాస్టింగ్ కౌచ్ ఉంది అని మేము బయటకొస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. బాలకృష్ణ పైన వీళ్ళందరూ చేసిన కామెంట్స్, సెలబ్రిటీ చేసిన కామెంట్స్. అతను మంచి వ్యక్తి కాదు. లేడీస్‌ని చాలా చిన్న చూపుతో చూస్తాడు ఇండస్ట్రీలో. అతని పైన కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అది ఈ వీడియో సారాంశం మొత్తం అది. కానీ చాలా ఆహ్, ఆహ్, వాడకూడని పదజాలం వాడి మరీ ఒక వీడియో చేసింది. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయటం, ఒక వ్యక్తిని ఒక రకంగా అదే పర్సన్ గురించి మనం వేరే వార్తలు వింటున్నాం. క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి, సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం, ఇవి కొన్ని వింటున్నాం. అలానే ఇటువంటి వారి వాదన, వీటిని అసలు ఎలా కంపేర్ చేయొచ్చు? ఎలా చూడాలి? అంటే అండి ఇది కొంచెం బరువైన టాపిక్. ఏంటి అంటే శ్రీరెడ్డి విషయంలో నాకేమి డిఫరెంట్ ఒపీనియన్ ఏమీ లేదు. నాకు మొదటి నుంచి అదే ఒపీనియన్. ఆ అమ్మాయి కోసం మేమందరం చాలా పోరాడాం. మీరు కూడా. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు ఆమె బయటికి వచ్చింది వ్యక్తిగత కారణంతో కావచ్చు, కానీ అప్పుడు ఆమె ఒక తేనె తొట్టెను కదిపింది ఆమె సమస్య. ఆ సమస్య వల్ల అసలు కాస్టింగ్ కౌచ్ గురించి బయటకు వచ్చింది వ్యవహారం అంతా. అలాగే అదే టైంలో అంతర్జాతీయంగా మీటూ అనే ఒక ఉద్యమం వచ్చింది. అది ఇది రెండు కలిపి ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీని, తమిళ్ ఇండస్ట్రీని, కన్నడ ఇండస్ట్రీని, తక్కువ మలయాళ ఇండస్ట్రీని ఒక ఊపిందని చెప్పొచ్చు. ఈ మూడు ఇండస్ట్రీలని ఎంతో కొంత మన బాలీవుడ్ను కూడా ఏకకాలంలో చాలా గొంతులు బయటకు వచ్చాయి ఆ సందర్భంగా. కానీ అసలు మొదలెట్టింది మటుకు శ్రీరెడ్డి. అయితే ఆ సందర్భంగా శ్రీరెడ్డి మనకి ఒక చోట ఇమిడే వ్యక్తి కాదు అనేది చూడగా చూడగా అర్థమైంది. ఏంటి అంటే ఆమె ఏది ఓపెన్గా చెప్పాల. ఇప్పుడు ఒక లాయర్ దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాలు చెప్పమని చెప్తారు. అలాగే యాక్టివిస్టులకు కూడా బాధితులు నిజాలు చెప్పాలి. వాళ్ళ బాధ అంతా మాకేంటో, వాళ్ళు ఏ కార్నర్ నుంచి ఇబ్బంది పడుతున్నారో మాకు తెలిస్తే మేము ఆ కార్నర్ వరకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం అందించగలుగుతాం. లేకపోతే వాళ్ళు సగం దాచిపెట్టి మాకు కొంత సమాచారం ఇస్తే మేము ఎట్లా చేయగలుగుతాము? చేయలేం కదా. తన వ్యక్తిగతమైన విషయాలకు సంబంధించి తను చాలా నిజాలు దాచింది. తనకు ఒక పాప ఉంది, మాకు చెప్పలేదు. తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకా మేము కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, కానీ శ్రీరెడ్డి వ్యక్తిగత సమస్య జోలికి వెళ్ళకూడదు అనేది మాకు అర్థమైంది. ఈ సందర్భంగా నేను చాలా తక్కువ చేసినట్లు లెక్క. చాలామంది యాక్టివిస్టులు, సంధ్య గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, సజ్జా గారు కావచ్చు, వాళ్ళు చాలా చేశారు. తనకు కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా, పవిత్ర అనే అమ్మాయి, అట్లా కొంతమంది చాలా సహాయ సహకారాలు అందించారు. అప్పుడు శ్రీరెడ్డి చాలా వ్యతిరేకంగా ఉంటే కూడా శ్రీరెడ్డికి కరాటే కళ్యాణి చాలా వ్యతిరేకంగా ఉంది. అయినప్పటికీ కూడా మేము కరాటే కళ్యాణి మీద కూడా మేము యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఒక రకంగా ఆమె నోరు ముయించాల్సి వచ్చింది. సరే, ఇదంతా జరిగింది ఒక రకంగా మంచికే జరిగింది. అదే టైంలో మీటూ వచ్చింది. మరి చిన్మయి కూడా అదే సందర్భంగా బయటకు వచ్చింది. అక్కడ టాలీవుడ్లో దీప్తి నావల్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. నానా పటేకర్ మీద కూడా, సాక్షాత్తు నానా పటేకర్ మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి. మనం ఏమేమి ఆశ్చర్యపోలా. ఎందుకు ఆశ్చర్యపోలేదు అంటే, మనిషి సహజ నైజం ఆడవాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెడితే మగవాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెడతారు. బయటకు వచ్చింది ఒక అమ్మాయి అంటే వాళ్ళు మా తల్లి కాకపోతే చాలు, నా కూతురు కాకపోతే చాలు, నా చెల్లి కాకపోతే చాలు, వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళ విద్వత్తుతో సంబంధం లేదు, వాళ్ళ పొజిషన్తో సంబంధం లేదు, నేను మగాడిని కాబట్టి నేను ఏమైనా చేయగలను అనే మనస్తత్వం
చాలా మంది మగవాళ్ళల్లో ఉంటుంది, నేను అందరూ అని నన్ను చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో, ఈ తళుకు బెళుకుల ఇండస్ట్రీలో అది ఇంకాస్త ఎక్కువ వెర్రితలలేసి ఉంటుంది. దానివల్ల అరే వీళ్ళ, నేను ఇలా అనుకోలేదే అని ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే, శ్రీరెడ్డి ఈ విధంగా హైదరాబాద్ నుంచి మద్రాసు పారిపోయి ఆమె కొంత ఆమె జీవితానికి సంబంధించి కొంత ఆర్జీవీఏ రామానాయుడు ఫ్యామిలీ నుంచి ఇప్పించాడు అని చెప్పి ఉంది. ఆమె మద్రాసులో వెళ్ళి అక్కడికి వెళ్ళి వంటలు చేసుకుంటూ, రాజకీయాలు మాట్లాడుకుంటూ, ఎక్సర్సైజులు చేసుకుంటూ, గుళ్ళకి వెళ్ళుకుంటూ, ఏం చేసినా ఎక్స్పోజింగ్ మట్టుకు ఆపదు. ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటుంది. ఆమె ఎక్స్పోజింగే ఆమెకి ఆభరణం, పెట్టని ఆభరణం. రెండోది ఆమె నోరు. ఈ రెండిటితోటి ఆమె మొత్తాన్ని, నేను ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ని మించి నేనున్నాను అనే ఉద్దేశంలో వెళ్తుంది. పైగా ఇంతలో ఒక సాక్షి ఉప్పు బ్యాచ్ ఒకటి ఉంది, సాక్షి ఉప్పు తిన్న బ్యాచ్. ఆ బ్యాచ్లో ఈమె కూడా టీం మెంబర్ అనమాట. ఈ టీం మెంబరు జగనన్న 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 భజన. ఈమెకు ఒక రెడ్డి ఫీలింగు, ఈమె జగనన్న కోసం. అసలు ఈమె ప్రేమ ఎంత దూరం వెళ్ళింది అంటే, మొన్న ఆయనకి గులకరాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలితే ఏమయ్యేది, అక్కడ తగిలితే ఏమయ్యేది, అన్నో 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 అంటూ శోకాలు తీసింది గులకరాయి గురించి. ఇప్పుడు నీ అన్నకి గులకరాయి తగిలితేనే నీకు అంత బాధ అయ్యింది, ఓ పక్కన వివేకానంద రెడ్డిని గొడ్డలు పెట్టి అన్ని పోట్లు ఇస్తే ఆ కూతురు నా నాన్న కేసు తేల్చండు అంటే వాళ్ళు నువ్వు అవాకులు చవాకులు పేల్తావు. షర్మిల గురించి అవాకులు చవాకులు పేల్తావు. ఆఖరికి నీకు అసలు ఒక్క భారతీరెడ్డి మాత్రమే ఆడదలాగా కనిపిస్తుంది నీకు. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు ఆడవాళ్ళుగా కనిపించరు. ఆఖరికి మొన్న రోజాని కూడా తిట్టింది కదా, రోజానేంటి, విడుదల రజనీనేంటి, మీరే సెన్లాగా తయారయ్యారు అని చెప్పేసి అని. అయితే ఇది కొంత స్క్రిప్ట్ ఉంది ఇందులో. ఆ స్క్రిప్ట్ ఏంటి అంటే, జగన్ ఎవరెవరినైతే అనలేడో ఓపెన్గా లోపల అంటాడు, గదిలో కూర్చోబెట్టి ఎవరికి చేసిన బడితి పూజ వాళ్ళకి జరిగే ఉంటుంది ఈ పాటికి, కానీ బయటికి అనకూడదు కదా, అందుకని ఈమెతో అనిపిస్తున్నాడు. మొత్తం జగన్ రెడ్డి స్క్రిప్ట్ ఇదంతా. ఆ జగన్ రెడ్డి ఏమనమంటే ఆ స్క్రిప్ట్. అయితే వీళ్ళు ఒక ఊహాలోకంలో బతుకుతుంటుంది ఎప్పుడు కూడా శ్రీరెడ్డి. అప్పుడప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఈ ఊహల్లో నుంచి బయటకు వచ్చి జగనన్న స్క్రిప్ట్ చదివేసేసి మళ్ళీ ఊహాలోకంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. ఎందుకు అని నువ్వు ఆలోచిస్తే ఏం చేశాడు జనాలకి అని అంటే, దాని గురించి నీకు సమాధానం దొరుకుతుంది. ఎవరు అంటే నీకు ఎక్కడ దొరుకుతుంది? ఆ ఎవరులో ఎవరెవరు ఉన్నారు అంటే, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ కూతురు ఉంది, చంద్రబాబు నాయుడు భార్య ఉంది, లోకేష్ ఉన్నాడు. ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఫ్యామిలీ మెంబర్స్కి మొత్తం సంబంధం ఉన్నది బాలకృష్ణకి. బావ, చెల్లి భర్త, బావ, చెల్లి, కూతురు, మేనల్లుడు. ఆ మేనల్లుడికే కూతుర్నిచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఓడించారు. ప్రజలు ఇక్కడ ఓడించింది చంద్రబాబు నాయుడు కాదు. ఇది అర్థం కావాలి. ఆ లాజిక్ అర్థమైతే, లాజిక్ ఉంటే బుర్రలో తర్కం ఉంటే అర్థమవుతాయి విషయాలు. ఇక్కడ గెలిపించింది చంద్రబాబు నాయుడిని ప్రజలు, జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ప్రజలు కదా. అది వదిలేసి అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు పుట్టాడు, పుట్టినా సరే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు, కాంగ్రెస్ పార్టీలో చేరినా సరే ఒక మంత్రి ఎందుకు అయ్యాడు, మంత్రి అవ్వబట్టే కదా ఎన్టీ రామారావు పిల్లనిచ్చాడు, వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వబట్టే కదా తెలుగుదేశం పార్టీలు పగ్గాలు చేపట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత లోకేష్ అనే కొడుకు ఉండబట్టే కదా ఎన్టీఆర్ కొడుకు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, బాలకృష్ణ పిల్లనిచ్చాడు. ఈ అందరూ ఒక తెలివైన బ్యాచ్ అయితే, ఆ బ్రాహ్మణి అందరినీ మించిన తెలివైంది. బ్రాహ్మణి మీద కూడా జోకులేసిందిగా.
ఆడొకడు ఉంటాడు పంచప్రభాకర్ అమెరికాలో, వాడు ఇది కలిసి ఎన్ని మాటలు మాట్లాడారు బ్రాహ్మణి గురించి. ఈమెకంట ఆమె సింగపూర్ మలేషియాలో ఏం చేసిందో ఈమెకు తెలుసు అంట. అంటే ఎవరేం చేస్తున్నారో నీకు అన్నీ తెలుస్తాయి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలిగా. అందరూ ఏం చేసి ఇప్పుడు సింగపూర్ మలేషియాలో ఆమె ఏం చేసిందో నీకు ఎందుకు అసలు? బ్రాహ్మణి లోకేష్ పప్పు అయితే నీకెందుకు? వాళ్ళిద్దరికి పెళ్ళి అయితే నీకు వచ్చిన బాధ ఏంటి? కడుపులో నొప్పి ఏంటి? వీళ్ళందరూ కలిసి వీళ్ళ బంధాలన్నీ చిక్కబడి వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ లాగా అయిపోయి ఒక గ్రూపు లాగా తయారయ్యి బాగా శ్రమించి కష్టపడి జగనన్న ఓడించారు. అది ఆవిడ బాధ. అందుకు వీళ్ళందరి మీద పగబట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అసలు చంద్రబాబు నాయుడు పుట్టుక దగ్గర నుంచి ఈవిడికి ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చేసి బాలకృష్ణ మాట్లాడటం మొదలెట్టింది. సరే, నేను బాలకృష్ణ వైపు నుంచి ఆయన గుణగణాల గురించి కానీ వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఎవరైనా సరే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే బాలకృష్ణ వల్ల వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు కేసు వేసిన వాళ్ళని చంపేంత దుర్మార్గుడనైతే నేను అనుకోను. ఏ సినిమా వాళ్ళైనా సరే, అతను ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ సినిమాలో ఉన్న డైలాగు చెప్పాడు. అది అభ్యంతరకరమే, నో డౌట్. అసలు దీనిలో శశబిషలు అక్కర్లా. ఇలాంటి డైలాగులు ఉంటే ఇలాంటి సినిమాలో నేను నటించను అని బాలకృష్ణ చెప్పే అవకాశం ఉంటుంది. పోతే ఒక సినిమా అవకాశం పోతుంది అని ఉండాల్సిందే. కానీ ఏ సినిమా హీరోకి సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉండట్లేదు. సాక్షాత్తు రజనీకాంత్ నటించిన సినిమాల్లో కూడా డైలాగులు ఉంటాయి. నేను వాళ్ళని సమర్థించడానికి మాట్లాడట్లా, నువ్వు ఎత్తి చూపించావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఒక పోరాటం చెయ్యాలి అనుకుంటే ఈ మురికి డైలాగుల మీద, ఈ ద్వంద్వార్థపు డైలాగుల మీద, సెక్సిస్ట్ డైలాగ్స్ మీద నువ్వు పోరాటం చెయ్యాలి అనుకుంటే నువ్వు ముందుగా చేయాల్సింది ఏంటి? సెన్సార్ బోర్డుని అప్రోచ్ కావాలి. ఇలాంటి సినిమాలు, ఇలాంటి డైలాగులు మంచిది కాదు. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్లని, డైలాగ్ రైటర్స్ని, డైరెక్టర్స్ని అందరితోటి నువ్వు విస్తృతంగా మాట్లాడాలి. ఇవి సమాజానికి మంచి కాదు, ఈ డైలాగ్స్ వద్దు అని నువ్వు ఒక పోరాటం చెయ్యి. ఒకప్పుడు మేము విజయవాడలో చేసేవాళ్ళం, అశ్లీల నిరోధక పోరాట కమిటీ అని చెప్పి ఒకటి ఉండేది. మా పని ఏంటంటే ఈ అశ్లీల పోస్టర్లు ఏమైనా ఉంటే ఒక నిచ్చినేసుకొని ఎక్కి ఆ పోస్టర్లు చింపేవాళ్ళం. చింపడానికి రాలేదనుకోండి, ఒక నల్ల రంగు తీసుకొని నల్ల రంగు పూసేవాళ్ళం. మా నిరసన అట్లా తెలియజేసేవాళ్ళం. ఈ సినిమా రిలీజ్ అయింది అంటే అమ్మో వీళ్ళు ఏం మాట్లాడతారో అని భయపడి చచ్చేంత టెర్రరైజ్ చేసేవాళ్ళం మేము. ఈ సినిమా మేము ఫస్ట్ షో చూసి ఈ సినిమా బాగుంది అంటే సరే, బాగలేదు అంటే అడిగి బడితి పూజ. ఆ రకంగా మేము పోరాటం చేసాం. ఈ రోజుకి విజయవాడలో మా పేరు చెప్తే పాత వాళ్ళకి మేము తెలుసు. చెయ్యి, పోరాటం చెయ్యి, ఎవరు ఆపుతారు నిన్ను? ఇప్పుడు విజయవాడ వెళ్ళి మహిళా కమిషన్కి మీ వాసిరెడ్డి పద్మేగా కంప్లైంట్ చేయొచ్చుగా, ఎందుకు చేయలే? ఈరోజు బాలకృష్ణ రెండోసారి గెలిచాడు, మూడోసారి గెలిచాడు, ఇది మూడోసారి గెలవటం, మూడోసారి గెలిచాడు కాబట్టి అతని వల్లే ఇదంతా జరిగింది, నా జగనన్న ఓడిపోయింది ఇతని వల్లే అని ఉక్రోషం కొద్దీ మాట్లాడితే ఎట్లా? పోనీ బాలకృష్ణ నీకు సినిమా డైలాగులు అలా మాట్లాడిందే కనిపించింది, ఎవరెవరినో వేధించింది నీకు కనిపించింది కదా. సినిమా డైలాగులు అంటే నువ్వేమి చేయలేవు, నా అనుభవంతో చెప్తున్నా. కానీ వేధింపులకు గురి చేస్తే మట్టుకు తెలంగాణలో క్వాష్ కమిటీ ఉంది కదా, దాన్ని కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాక బాలకృష్ణ ఏం చేశాడు అనేది కూడా నువ్వు ప్రజలకు చెప్పుకోవచ్చుగా. అసలు కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పించవచ్చు కదా నువ్వు.
అందుకోసం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక అనిశ్చితమైన మనసుతో ఉన్నావు. నీ అన్న ఓడిపోయాడు, 30 ఏళ్ళు ఉంటాడు అన్న అని ప్రతి ఒక్కళ్ళు నమ్మారు పాపం. ఒక రకమైన వాతావరణంలోకి వీళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అదేదో ఒక సినిమా అనుకోకుండా ఒక రోజు చెప్తా. ఇప్పుడు అనుకోకుండా ఒక రోజు అని ఒక సినిమా ఉంది. దానిలో ఒక అతను కూర్చుని ఉంటాడు ఓ చోట. కూర్చుని ఉంటే అతను ఎందుకు కూర్చున్నాడు అని చూడటానికి కొంతమంది వస్తారు. వీళ్ళంతా ఎందుకు కూర్చున్నారు అని ఇంకొంతమంది వస్తారు. అదొక ఒక పిచ్చి సమాజం ఏర్పడిపోద్ది అనమాట. అలాగే ఇక్కడ కూడా 30 ఏళ్ళు అసలు 30 ఏళ్ళు ఉంటాడు అనేది ఎంత బూతు మాట మీకు అర్థం కావట్లా. అంటే మీకు రాజ్యాంగం లెక్కలేదు, చట్టం లెక్కలేదు, ఓట్లేసే ప్రజలు మీకు లెక్కలేరు, వ్యవస్థల మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మాత్రమే మీకు నమ్మకం ఉంది. అది ఎంత అతి విశ్వాసం అండి. అతి విశ్వాసానికి అత్యాశకి పరాకాష్ట మీ మూర్ఖత్వం. ఇప్పుడు చెప్పమ్మా, నీ నీ జగనానికి రుషికొండ ఎందుకు అవసరం? ఇన్ని ప్యాలెస్లు అవసరమా ఒక వ్యక్తికి? అంటే మీ అన్న ఏమైనా పైనుంచి డైరెక్ట్గా ఊడిపడ్డా ఈ లోకంలోకి? అసలు ఇన్ని ప్యాలెస్లు ఎట్లొచ్చినాయి అన్న? నీకు ఒక్క ప్యాలెస్ కూడా లేదు కదా, ఇంత కష్టపడుతున్నావు, ఇన్నాళ్ళ నుంచి ఇంత కష్టపడుతున్నావు, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిడుతున్నావు, ఏం చేయమంటే అది చేస్తున్నావు, నీకు ఒక్క ప్యాలెస్ కూడా లేదు కదా. ఎందుకు జగనన్నే అన్ని ప్యాలెస్లు పెట్టుకుంటున్నాడు? లాస్ట్ టైం చెన్నైలో ఒక మంచి ఇల్లు కూడా ఇచ్చారని విన్నాం కదా మేడం. వాళ్ళు కాదమ్మా ఇచ్చింది, వాళ్ళు నెలవారీ డబ్బులు ఇస్తారు. పైగా ఈమెకి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలోనే చాలా డబ్బులు వస్తాయి. అందుకని జగన్ రెడ్డి కూడా అదే చెప్తాడు, నీకు ఈ డబ్బులు చాలా వస్తున్నాయి చాలే అని. అది పిల్లికి బిచ్చం పెట్టడు, ఎంతో అవసరమైతే తప్పితే ఖర్చు పెట్టడు. అసలు వాళ్ళే చెప్తున్నారు కదా, కప్పు కాఫీ కూడా ఇవ్వడం మా వాడని. సరే, ఏది ఏమైనా బాలకృష్ణ విషయంలో ఈ అనుచిత వ్యాఖ్యల గురించి మీరు చట్టాన్ని ఆశ్రయించండి. ఇలా మాట్లాడితే సరిపోదు, దేనికైనా సరే చట్టబద్ధంగా చేయండి. ఇలా నోరు పారేసుకుంటే ఉపయోగం లేదు. అందుకని శ్రీరెడ్డికి ప్రొసీజర్ తెలియకపోతే వాసిరెడ్డి పద్మ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఆమె మరి ఇంకా పదవిలో ఉందో రిజైన్ చేసిందో తెలియదు కానీ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ప్రొసీజర్ చెప్తుంది. ఎందుకంటే మాకులాగానే ఆవిడ కూడా ఉద్యమకారిణి ఒకప్పుడు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పదవిలో ఉంది. ఆమెకి మెకానిజం అంతా తెలుసు. అంటే వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయో తనకు బాగా తెలుసు. అందుకని వ్యవస్థల ద్వారా బాలకృష్ణని శిక్షించండి, మీరు చట్టంతో శిక్షించండి, మీ నోటితో మాత్రం కాదు అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కూడా మనం ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవటమే కానీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. శ్రీరెడ్డికి ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఆమె రూట్ మ్యాప్ ప్రకారమే ఆవిడ వెళ్తుంది. జగనన్న ఇచ్చిన ఆదేశాల మేరకే ఆమె పనిచేస్తుంది. ఓకే, ఇది క్లియర్. ఇది క్లియర్. ఏదైనా ఇబ్బంది వస్తే నీ చావు నిన్ను చావమంటాడు తప్పితే జగనన్న నిన్ను రక్షిస్తాడు అని మటుకు నువ్వు అనుకోకు. ఇది కూడా తనే చెప్పిందిగా మేడం. అంతే చెప్పిందిగా, నాకు కనీసం మీరు సభ్యత్వాన్ని ఇచ్చి చావలేదని తిట్టిందిగా. అంటే ఆమె చాలా తెలివిగా వైసీపీ వాళ్ళు నన్ను ఓన్ చేసుకోవట్లేదు కానీ నేను వైసీపీని ఓన్ చేసుకుంటున్నానని చెప్పింది. అంటే చాలా తెలివిగా ఏంటి అంటే ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలకి వైసీపీకి సంబంధం లేదని నమ్మించాలని చూస్తుంది. ఆమె ఎక్కడా తగ్గట్లేదు, చాలా తెలివిగా ఉంటుంది. ఇప్పుడు పంచప్రభాకర్ కూడా వాడి మీద ఏం కేసులు పడతాయోనని చెప్పి జగన్ తిడుతున్నాడు, కొత్తపల్లి అందుకున్నాడు. ఇన్నాళ్ళు ఏమైపోయిందిరా నీ బుద్ధి? ఎక్కడో కూర్చుని కోతలు గుయటం కాదు పంచప్రభాకర్. అసలు వాడి మీద కూడా ఒక వీడియో చేయొచ్చు, వాడు మాట్లాడిన వీడియోలన్నీ చూస్తే. కాకపోతే చాలా గబ్బుగా ఉంటాయి, అందుకే నేను వాడి జోలికి వెళ్ళను తొందరగా, పైపైన తిట్టేసి ఊరుకుంటా. అది వాళ్ళ ఉచ్చం నీచం లేదు వీళ్ళకి. ప్యాంటు చొక్కా వేసుకుంటున్నాము, చదువుకున్నాము అని చెప్పుకోవటమే కానీ నోరు తెరిస్తే మంచి మాట రాదు. చట్టం అంటే గౌరవం లేదు. అక్కడ కూర్చుని అమెరికా పోలీసులు తిడతారు, వాళ్ళకి భాష రాదు కాబట్టి. వాళ్ళకి గనక తెలుగు అర్థమైతే తీసుకెళ్ళి లోపలేస్తారు. అది అందుకని ఈ బ్యాచ్ అంతా ఈ ఏమనాలి, ఇది ఒక ఆవారా బ్యాచ్. మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు, వీళ్ళని పట్టించుకోవక్కర్లేదనేది నా ఉద్దేశం. మేడం, థ్యాంక్ యూ.